నెల ఉండి సుందర్రావు వెళ్ళిపోయాడు. ఇలాగే రోజులు గడిచిపోతున్నాయి. హరిప్రియకి సినిమా చూడాలనిపించింది. ఆ రోజు భర్తకి చెప్పగానే ఒప్పుకున్నాడు. సత్య నేను రాను అంది. కారణం తెలుసు గనక రమ్మని అడగలేదు సిద్ధార్థ. భర్తతో ఒంటరిగా సినిమాకి వెళ్లడం ఎంతో హాయినిచ్చింది హరిప్రియకి. హాల్లో ఇంకా పిక్చర్ బిగినవక బయట కుర్చీలో కూర్చున్నారు హరి, సిద్ధార్థలు. పైకొచ్చిన అన్నని వదిని చూసి ఉప్పొంగిపోయింది హరిప్రియ. అన్నయ్య అన్న పిలుపు విని వెనుతిరిగి చూశాడు నిరంజన్. చెల్లెల్ని చూసి వికసిత వదనంతో కులసాగా ఉన్నావమ్మా అంటూ పలకరించాడు ఆప్యాయంగా. బాగానే ఉన్నానన్నయ్య, ఇదిగో వీరే మీ బావగారు అంటూ భర్తని చూపించింది. అంతకు మునుపు చూడలేదు గనక సిద్ధార్థకు కూడా పరిచయం చేసింది అన్నగారిని, వదిన గారిని. నిరంజన్ షేక్ హ్యాండ్ ఇచ్చాడు సిద్ధార్థకి. ఎన్నో మాసం మరదలా అని నవ్వింది వదిన వాసవి. 9 నిన్ననే వచ్చింది మెల్లగా జవాబిచ్చింది హరి. ఇంతలో పిక్చర్ బిగినవడం గమనించి వెళ్ళిపోయారు లోపలికి. ఇంటర్వెల్లో కేకులు, సమోసాలు, డ్రింక్స్ అన్నీ తనే తెప్పించాడు నిరంజన్. పిక్చర్ వదలగానే ఒకసారి మా ఇంటికి రాన్నయ్యా అంది హరిప్రియ. సిద్ధార్థ్ కూడా రమ్మని తను ఉండే ప్లేస్ చెప్పి ఆహ్వానించాడు. ఇద్దరు ఇంటికొచ్చేశారు. అత్తగారికి, మామగారికి తన అన్నా వదినలు కనిపించినట్లు సంబరంగా చెప్పుకుంది హరి. మరో 4 రోజులకి కారులో నిరంజన్ ఒక్కడు వచ్చాడు. చెల్లెలకిష్టమైన పళ్ళు, పూలు, తినుబండారాలు అన్నీ తీసుకుని. సిద్ధార్థ ఇంట్లోనే ఉండడంతో ఎంతో సంతోషించాడు బావగారు రాకకు. కాఫీలు, టిఫిన్లు అయ్యాక భోజనానికి ఉండమని బలవంతం చేశాడు. మామగారి గదిలోకి తీసుకువెళ్లి చూపించింది అన్నని హరిప్రియ. చెల్లెల్ని, బావని బట్టలు కొనుక్కోమని 1000 రూపాయలు సిద్ధార్థ చేతిలో పెట్టి సెలవు తీసుకున్నాడు నిరంజన్. అన్నగారు వెళ్ళిపోయాక దుఃఖం వచ్చింది హరిప్రియకి. భోజనం పెడుతూ కళ్ళు తుడుచుకుంటున్న హరిప్రియని చూసి ఎందుకమ్మా ఏడుస్తున్నావు అడిగాడు రాఘవేంద్ర ప్రసాద్. ఏం లేదండి అంది ముభావంగా. కానీ మరీ బలవంతం పెట్టి అడగడంతో మా అన్నయ్య వస్తే నన్ను పురిటికి తీసుకువెళ్తాడేమో అని ఆశపడ్డాను అంది బాధగా. ఆ మాట విన్న సిద్ధార్థ అతగాడు తీసుకువెళ్తానన్నా ఇక్కడ పంపడానికి ఎవరు సిద్ధంగా లేరులే అన్నాడు తీక్షణంగా. ఆ మాటకి చిన్నబుచ్చుకుంది హరి. నెలలు నిండిన హరి వంగి గదులన్నీ ఊడుస్తుంటే గిలగిల్లాడుతోంది రాఘవేంద్ర ప్రసాద్కి. కొడుకు వైఖరి బొత్తిగా అర్థం కాలేదు. అక్కడికి కొడుకుని చూసి పాపం వంగి లేచి పైకెక్కి దిగి ఆ పిల్లని నెలలు నిండాక ఎందుకురా ఏడిపిస్తావు అని అడిగాడు బాధగానే ఊరుకోలేక. దానికేం జవాబు ఇవ్వలేదు సిద్ధార్థ. ఎంత పని మామయ్య గారు, 10 నిమిషాలేగా అంది నవ్వుతూ. కోడలి అమాయకత్వానికి నిట్టూర్చి ఊరుకున్నాడు. ఆనాడు ఉదయం లేవలేదు హరి. మూలుగుతున్న హరిని చూసి టపిమని లేచి కూర్చున్నాడు సిద్ధార్థ. ఏం హరి, ఒంట్లో బాగలేదా అడిగాడు ఆదురుదాగా. లేదు, ఆసుపత్రికి వెళదాం అంది బాధని ఆపుకుంటూ. క్షణాల మీద వార్త తల్లికి అందించి షర్టు వేసుకుని కారులో హరిప్రియని తీసుకుని నర్సింగ్ హోం చేరుకున్నాడు. డాక్టర్ శాంతి పైనుంచి దిగొచ్చింది. హరిప్రియని లోపలికి తీసుకువెళ్ళిపోయారు. భయంతో వణుకొస్తోంది. సిద్ధార్థకి ఆందోళన, భయం, ఆవేదన. భగవాన్, హరిప్రియ సుఖంగా ప్రసవించి కులాసాగా ఉండేలా చూడు అని అదిరే గుండెతో నమస్కరించాడు. హరిప్రియని లోపలికి తీసుకువెళ్లి గంటైనా జాడా జవాబు లేకపోతే అతనికి ముచ్చెమటలు పోసుకొచ్చాయి. నర్సు అటు వస్తుంటే ఎలా ఉంది మావిడ అని అడిగాడు భయంగా. ఇంకా గంట పడుతుంది, మీరులోగా కాఫీ ఫ్లాస్క్ నిండా తెచ్చుంచండి అంది. ఇంకా గంట? ఆపరేషన్ గాని చెయ్యాల్సి రాదు కదా. అవసరం లేదని అన్నారు డాక్టర్ గారు అంటూ వెళ్ళిపోయింది నర్సు. సిద్ధార్థ తడబడే అడుగులతో బయటికి నడవబోయేలోగా దేవకి ఎదురైంది. వేడిపాలు తీసుకుని ఫ్లాస్కు కొడుకు అందించింది. ఎరా ప్రసవమైందా హరి? ఎంతో ఆతృతగా అడిగింది. లేదు, ఇంకా గంట పట్టొచ్చంది డాక్టరు. ఆ మాట నర్సు ఇప్పుడే చెప్పి వెళ్ళింది. ఇంకా గంటే అంది నీళ్లు కారిపోతూ దేవతి. వంటకి కిట్టును రమ్మని కబురు చేయమంటావా? మరి వంట అది రేపు బాలింతరాలు హరి మాత్రం ఎలా చేస్తుంది? సాలోచనగా అడిగింది దేవకి. అలాగే, వాడికి కబురు పంపి 2 నెలలకు మాత్రం మాట్లాడు, ఈ రోజు నుంచి లెక్కవేసి. దేవకి లోలోన ఆశ్చర్యపోతూనే తల పంకించి ఊరుకుంది. నువ్వు వెళ్ళి అక్కడ వంట ప్రయత్నాల విషయం చూడు, నేను ప్రసవం కాగానే వచ్చి చెబుతాను. ఇక్కడ అందరం ఉండి ఏం చేయాలి? కొడుకు మాట విని దేవకి వెళ్ళిపోయింది ఇంటికి. ఆమెకి మనసంతా అసంతృప్తిగానే ఉంది. పొద్దున్ననగా ఆసుపత్రిలో చేరిన హరిప్రియ ఇంకా కనలేదంటే అటు రాఘవేంద్రరావుకి, ఇటు దేవకికి ఆందోళనతోనే సరిపోయింది. స్థిమితంగా ఉండలేకపోతున్నారు. కిట్టుకు కబురు చేసి రాగానే కొడుకు మాట చెప్పింది. సరిగ్గా 10 నిమిషాలు తక్కువ 10 గంటలకి ప్రసవించింది హరిప్రియ. కంగ్రాచులేషన్స్, మగపిల్లాడు. డాక్టర్ శాంతి మాటకి ఆపాదమస్తకం పులకించిపోయాడు సిద్ధార్థ. థ్యాంక్స్, తల్లి బిడ్డ క్షేమమేనా? ఆతృతగా అడిగాడు. ఆ, కులాసాగానే ఉన్నారు. ఇంకో అరగంట ఆగితే చూడొచ్చు అంటూ లోపలికి వెళ్ళిపోయింది. సిద్ధార్థ హృదయం ఆనందంతో ఉప్పొంగిపోయింది. తనకి కొడుకు పుట్టాడు. ఆ మాట తలుచుకోగానే ఒళ్ళంతా గగురు పొడిచింది.
నర్సులు లోపలికొచ్చి చూడమని చెప్పాక ఓ కంగలో గదిలోకి చేరుకున్నాడు. హరిప్రియ భర్త ఆగమనం కోసం ఎదురు చూస్తోంది. హరి, ఒంట్లో కులాసాగా ఉందా అని అడిగాడు ప్రేమగా. ఆ అని జవాబిచ్చి, మీ అబ్బాయి అడుగో అంటూ ఉయ్యాలకేసి చూపించింది. బాబుని ఉయ్యాల్లో చూడగానే మరింత ఆనందం కలిగింది సిద్ధార్థకి. గులాబీ రంగు చేతుల్ని మూసుకుని ముద్దులు మూటగట్టినట్లున్నాడు బాబు. మెల్లగా వంగి బుగ్గల మీద ముద్దు పెట్టుకున్నాడు. హరి, పాలు తాగు అంటూ తనే గ్లాసులో పోసిచ్చాడు. ఆమె పాలు తాగాక, హరి, అమ్మ నాన్న అంతా కంగారు పడుతున్నారు, ఇంటికి వెళ్ళి చెప్పొస్తాను అన్నాడు నవ్వుతూ. అలాగే, మా అన్నయ్య కూడా ఫోన్ చేయండి. మీరు భోంచేసి ఏకంగా రండి, మళ్ళీ మధ్యలో ఎందుకు అంది హరి. మరి నువ్వేం తింటావు? ఏమో, డాక్టర్ గారిని అడగాలి. నేను ఆమెను అడిగి చెబుతాను, బాబు జాగ్రత్త అంటూ డాక్టర్ గారి రూమ్ కేసి నడిచాడు సిద్ధార్థ. ఆమెతో అన్ని విషయాలు మాట్లాడి కారులో ఇంటికి వెళ్ళాడు. గుమ్మంలోనే ఎదురైంది దేవకి. యారా, ప్రసవించిందా? ఆ, మగపిల్లాడు. అంతే. ఆ మాట వింటూనే పరిగెత్తినట్లే భర్త గదిలోకి వెళ్ళి మనవడు పుట్టాడండి అంటూ సంబరంగా చెప్పింది. పడుకున్నవాడల్లా లేచి కూర్చున్నాడు రాఘవేంద్ర ప్రసాద్. సిద్ధార్థ్ గదిలోకి రాగానే, పిల్లాడు తల్లి క్షేమంగా ఉన్నారా అని అడిగాడు. ఆయన ముఖంలోని సంతోషం చెప్పనలవి కాంది. ఆ, కులాసాగానే ఉన్నారు అంటూ పైకెళ్ళి డ్రెస్ మార్చుకుని స్నానానికి వెళ్ళిపోయాడు. వెంటనే దేవకి వంటగదిలోకి పరిగెత్తి, కిట్టు, తీపి వస్తువు ఏదైనా చెయ్యాలి, బాబు పుట్టాడు మన ఇంట్లో అంటూ పరువులు తొక్కుతూ చెప్పింది. నిరంజన్కి ఫోన్ చేశాడు. ఇంకా స్నేహితులు బంధువులందరికీ కబుర్లు వెళ్ళాయి. దూరాన ఉన్న వారందరికీ రాఘవేంద్ర ప్రసాద్ ఉత్తరాలు రాయించాడు. 11వ నాడు నామకరణోత్సవం జరిపి బాబుకి ఫణిప్రసాద్ అని పేరు పెట్టారు. ఆ రోజు ఇంట్లో పనివారికి బట్టలు, తను పెట్టిన ఫ్యాక్టరీ పనివారికి బట్టలు, అన్నదానం అన్నీ జమీందారీ స్థాయిలోనే జరిగాయి. నిరంజన్ భార్య వచ్చారు. మేనల్ని చూసి బాగా ఆనందించాడు నిరంజన్. తన నమ్మకానికి విరుద్ధంగా హరిప్రియ పిల్లాన్ని కనేసరికి కత్తివేటుకు నెత్తురు చుక్క లేకుండా పోయింది సత్యవతి. విధిలేక ఆనాటి కార్యక్రమాల్లో పాల్గొంది గాని ఆమెకు అసలు బొత్తిగా ఇష్టం లేదు. బాబుకి 3వ నెల వచ్చి రాకుండానే కిట్టు మానేయడము, హరిప్రియ వంటింటి డ్యూటీ తీసుకోవడము జరిగిపోయాయి. నీకింత మూర్ఖత్వం ఏమిట్రా? వంటవాడు ఉంటే ఏం, కొన్నాళ్ళు దాన్ని విశ్రాంతిగా ఉన్ని అన్న తల్లిదండ్రుల మాటల్ని అసలు లెక్క చేయలేదు సిద్ధార్థ. కానీ కిట్టు వల్ల గదుల్లోకి రామిని రానివ్వడం వల్ల కుటుంబ రహస్యాలు బయటకొస్తుంటాయన్న అతని అభిప్రాయమే దీనికి కారణమని ఎవరూ ఊహించలేదు. బాబు పని, ఇంట్లో పని, మామగారి సేవ, వీటితోనే సరిపోతుంది హరిప్రియకి. మొదట్లో బాధపడిన అత్తామామలు కూడా ఇప్పుడు అలవాటు పడిపోయారు. ఫ్యాక్టరీ పెట్టేశారు. మా బావకి ఏదన్నా మంచి ఉద్యోగం ఇవ్వండి, లేదా పార్ట్నర్గా వేసుకోండి అంది సత్యవతి ఒకనాడు భర్తతో. పార్ట్నర్కి ఉద్యోగానికి మిలిటరీ నుంచి వచ్చిన మీ బావ ఏం చేయగలడు? నొసలు చిట్లించి అడిగాడు సిద్ధార్థ. ఎందుకు చేయలేడు? ఏం చేయాలో ఎలా చేయాలో చెబితే అందరికంటే బాగా చేస్తాడు అంది సత్యవతి. తర్వాత చూద్దాంలే అని తప్పుకున్నాడు సిద్ధార్థ. అతనికి సుందర్రావుని తన ఫ్యాక్టరీలో ప్రవేశపెట్టడం బొత్తిగా ఇష్టం లేదు. మరో 2 సార్లు హెచ్చరించింది సత్యవతి. సిద్ధార్థ మాట్లాడలేదు. దానికి కారణం హరిప్రియనని గట్టిగా నమ్మింది సత్యవతి. నేనేం చేశాను? ఆశ్చర్యంగా అడిగింది హరి. చేసేవన్నీ చేస్తూనే ఉంటావు, మళ్ళీ నేనేం చేశాను అని అడుగుతున్నావు. నీకు నేనంటేను నా వాళ్ళంటేను బొత్తిగా గిట్టదు. అదేంటక్క అలా అంటావు? నిన్ను ఏనాడన్నా పన్నెత్తి మాట అన్నానా అని అడిగింది హరిప్రియ కాస్త కష్టంగానే. ఇలాంటి వాళ్ళు నాలా పైకన్ను తేనె పూసిన కత్తిలా ఉంటారు. తడిగుడ్డలతో గొంతులకు వస్తారు. ఆ మాటకి కోపం, బాధ రెండూ ముంచుకొచ్చాయి హరిప్రియకి. అన్నం తింటూ భర్త ఆ టేబుల్ దగ్గరే ఉన్నాడు. ఏమన్నా దానికి బదులివ్వకపోతాడా అని ఎదురు చూసింది. సిద్ధార్థి ఏమీ మాట్లాడలేదు. ఆ పూట హరిప్రియ భోంచేయకుండానే గదిలోకి వెళ్ళిపోయింది. అది కూడా గమనించాడు సిద్ధార్థ. భోంచేసిరా గంభీరంగా అన్న భర్త మాట విన్నట్టే ఊరుకుంది హరిప్రియ. పిల్లాడికి పాలిస్తున్నావు, నిరసించిపోతావు, వెళ్ళి తిండ్రా మళ్ళీ అన్నాడు సిద్ధార్థ. నాకు ఆకలి లేదు. ఆ మాటకు కోపం వచ్చింది సిద్ధార్థకి. నీకు సహనం, ఓర్పు రెండూ లేవు, ప్రతిదానికి పంతమే విసుగ్గా అన్నాడు. ఆ మాటకు ఉక్రోషం వచ్చింది హరిప్రియకి. అంతేలండి, తప్పు నాదిగానే భావిస్తారు మీరెప్పుడు. నిజమే, ఇప్పుడు తప్పంతా నీదే, మళ్ళీ అంటానా మాట. కళ్ళమ్మడి నీళ్లు తిరిగాయి హరిప్రియకి. అనండి, అసలు నేను బ్రతుకుండడమే మహానేరం మీ దృష్టిలో. ఆ మాటలు వింటుంటే ఒళ్ళు మండిన సిద్ధార్థ చాచి బలంగా ఒక చెంపదెబ్బ వేశాడు. ఎప్పుడూ అంత దెబ్బ తిని ఎరుగని హరిప్రియకి కళ్ళు బయలు కమ్మినట్లయింది. వెంటనే పిల్లాన్ని తీసుకుని కిందకు వెళ్ళిపోయింది. ఎందుకంత దెబ్బ కొట్టానా అని పశ్చాత్తాపడ్డాడు సిద్ధార్థ. అసలు హరిప్రియ అన్నం మానినందుకే కలిగిన బాధ ఆమె కళ్ళంబడి కన్నీళ్లతో నేను బ్రతికుండడమే మహానేరం మీ దృష్టిలో అని అండం అతని హృదయాన్ని కలిచివేసింది. అందుకే ఆ బాధ భరించలేక చాలా గట్టిగానే కొట్టాడు. కాసేపటికి నిద్రపోతున్న బాబునెత్తుకుని పైకొచ్చింది హరి. ఆమె చెంప మీద తన 5 వేళ్లు చూసుకుని బాధపడ్డాడు.
బాబుని ఉయ్యాల్లో వేసి మౌనంగా పక్కకు తిరిగి పడుకుంది. రాత్రివేళ నిద్రలో ఆమె చెయ్యి అతని మీద పడింది. కలత నిద్రపోతున్న సిద్ధార్థ చటుక్కున ఆమె కపోలాలు చుంబించాడు. అతను దగ్గరకు లాక్కునేసరికి అన్ని కోపాలు మరిచిపోయి గువ్వపెట్ల అతని కౌగిలిలో కరిగిపోయింది. ఆ మర్నాటి నుంచి అందరితోటి మాటలు తగ్గించేసింది హరిప్రియ. సత్యవతి పలకరిస్తేనే మాట్లాడడం, లేకపోతే మౌనంగా ఊరుకోవడం సాగించింది. మళ్ళీ ఇంకోసారి అడిగింది సత్యవతి సుందర్రావుకు ఉద్యోగం ఇవ్వమని. చూద్దాంలే, కొత్తగా పెట్టుకున్న దాంట్లో పెద్ద ఉద్యోగాల పేరుతో పెద్ద జీతాలు ఇవ్వడం ఎలా కుదురుతుంది అన్నాడు సిద్ధార్థ. అకౌంట్స్ అని హరిప్రియ చూస్తుంది. అది అతనికి వేరే వ్యక్తి అవసరం లేకుండా చక్కగా జరిగిపోతుంది. మరొకరెవరైనా హరిప్రియలా చేయలేరని కూడా అతనికి తెలుసు. అందుకే అసిస్టెంట్ మేనేజర్ కింద ఆమె పేరుతో నెలకి తను మరొకరికి ఇవ్వదలుచుకున్న జీతం ఆమె పేరునే డిపాజిట్ చేయసాగాడు. అసలు ఫ్యాక్టరీ లాభ నష్టాలన్నీ హరిప్రియకి తెలిసినంత బాగా సిద్ధార్థకే తెలీదు. హరి, సత్య సుందరానికి ఉద్యోగం ఇవ్వమని గొడవ చేస్తోంది. నీ అభిప్రాయం ఏమిటి? నా అభిప్రాయమా? ఎందుకులేండి, చెప్పాక మీకు కోపం వస్తుంది మెల్లగా అంది హరి. పర్వాలేదులే, చెప్పు అన్నాడు నవ్వుతూ. డబ్బుకి అకౌంట్స్ కి సంబంధించిన ఏ ఉద్యోగం ఇవ్వద్దు. కావాలంటే పనివారి మీద సూపర్వైజర్ కింద వేసుకోండి అంతే. ఆ మాట అతనికి తట్టనందుకు నవ్వుకొని సతీమణి తెలివికి మనసులోనే ఆనందించాడు సిద్ధార్థ. అలాగేలేండి హరిప్రియ గారు అన్నాడు సున్నితంగా ఆమె ముఖాన్ని ముద్దు పెట్టుకుంటూ. ఆ మర్నాడు మళ్ళీ డైనింగ్ టేబుల్ దగ్గర గొడవ లేచింది. టిఫిన్ ఉప్మా చేసింది హరి. నిమ్మకాయ ముక్కలు కోసి భర్త దగ్గర ఒకటి, అత్తగారి దగ్గర ఒకటి పెట్టింది. ఇంతలో బాబు ఏడుపు వినిపించి కంగారుగా పైకి పరిగెత్తింది. అందరికీ ఇచ్చి తన ప్లేట్ దగ్గర నిమ్మచెక్క లేకపోవడంతో తారామండలానికి లేచింది సత్య. బాబుని సరిగ్గా పడుకోబెట్టి హరి కిందకి దిగి రావడం గయ్యమంటూ లేచింది సత్యవతి. బాబు ఏడుస్తుంటే పడిపోయాడేమోనని కంగారుగా పరిగెత్తాను. కావాలని మానేనా? ఇదిగో నీ చెక్క కోసే ఉంచాను అంటూ తెచ్చింది. ఏం, అది కాస్త ఇక్కడ పెట్టి వెళ్లేలోగానే సొమసిల్లిపోయాడా నీ కొడుకు? నా ఉప్మా చల్లారైపోయింది. వెదవేడుపు వాడును, అస్తమాను ఏడుస్తూనే ఉంటాడు. ఆ మాటకి ఊరుకోలేకపోయింది ఈసారి. నన్నంటే అనండి, అంతేగాని నోరులేని పసివాడినంటారు దేనికి? అంటే నిన్నేదో రాచి రంపాన పెడుతున్నానని మొగుడుతో చెప్పడమేగా ఇది? ఉగ్రురాలే అడిగింది సత్య. నేను అలా ఏం చెప్పలేదు. అన్నీ నువ్వే ఊహించుకుంటున్నావు. అసలు నాతో మాట్లాడడానికే నువ్వు ముఖం ముటముట్లాడించుకుంటావు. నువ్వు సరిగ్గా నాతో మాట్లాడి 10 రోజులైంది. ఇంకా నిన్ను నేను అనదే ఉంది. సత్యం మండిపోతూ అంది. హరి జవాబు ఇవ్వలేదు. చూసారా మీ చిన్నరాణి గారి వరస? ఏదన్నా సరే రవస్ చేయకుండా వదలదు. మీరేమో వింటూ ఊరుకుంటారు. దాని ఇష్టం వచ్చినట్లు అది నన్ను అంటోంది. రేపు అత్తమామలు కూడా తొలపరించేస్తుంది. నాకేం పిచ్చకలేదు అందరినీ తొలపరించడానికి. ముఖం మార్చుకున్నది హరి. సిద్ధార్థ టిఫిన్ చేస్తూనే పిడిమని హరిప్రియ చెంప మీద కొట్టాడు. ఊహించని ఈ చర్య అందర్నీ స్తంభింపజేసింది. అత్తగారి ఎదుట తనని తేలిక చేస్తూ భర్త కొట్టడం పెద్ద అవమానంగా భావించింది హరి. కారే కన్నిటిని కొంగుతో తుడుచుకుని మెల్లగా వంటగదిలోకి వెళ్ళిపోయింది. దేవకి కొడుకు చేసింది రాఘవేంద్ర ప్రసాద్కి చెప్పింది. విని నిట్టూర్చాడాయన. సిద్ధార్థ ఫ్యాక్టరీకి వెళ్ళిపోయాడు. దారి పొడుగునా బాధపడుతూనే ఉన్నాడు. అకారణంగా హరిప్రియని కొట్టానని. వంట చేసి పైకి వెళ్లి తలుపు వేసుకుని పిల్లాన్ని దగ్గరగా లాక్కుని అందాక ఆపుకుంటూ వచ్చిన కన్నీరు ఉబికిరాగా వెక్కి వెక్కి ఏడవసాగింది హరిప్రియ. చి, తను అనవసరంగా తొందరపడింది. సిద్ధార్థని చేసుకోకుండా ఉంటే బాగుండిపోయేది. అటు తల్లిదండ్రుల ఇష్టానికి వ్యతిరేకంగా చేసుకోవడం వల్ల పుట్టింటికి దూరం అయింది. పోనీ ఎక్కడైనా సుఖంగా ఉందనుకుంటే రాను రాను మరీ హీనంగా తయారైపోతుంది తన పరిస్థితి. భర్త చీటికి మాటికి చేయి చేసుకుంటూ తన బ్రతుకు పొల్చం చేస్తున్నాడు. చి, ఎందుకంటే తను చావడం మేలు అనుకుంది మనసులో. అదే డైరీలో రాసుకుని కళ్ళు తుడుచుకుంది. సిద్ధార్థ్ వచ్చే టైంకి తను ఏడుస్తుంటే మళ్ళీ అదో గోల. రాను రాను భర్త అంటే అనురాగం స్థానే భయం చోటు చేసుకుంటుంది హరిప్రియకి. మామగారికి భోజనం పెట్టింది. సిద్ధార్థ రాగానే అందరికీ భోజనాలు వడ్డించింది. పొద్దున జరిగిన సంఘటనతో సత్యవతికి కాస్త కళ్ళు చల్లబడ్డాయి కనుక ఉత్సాహంగా కబుర్లు చెబుతోంది. 4 4 మెతుకులు. అసలు తినకపోతే సిద్ధార్థం మళ్ళీ ఏం దుమారం లేవదీస్తాడోనని తిండి లేచింది హరిప్రియ. ఎవరితోటి మాట్లాడడం లేదు. భర్త అడిగిన దానికి జవాబు ఇవ్వడం, అతను దగ్గరకు తీసుకుంటే మౌనంగా ఊరుకోవడం, పని చేసుకోవడం, వేళకందరికీ అమర్చడం. క్రమక్రమంగా సంతోషం హరించిపోతున్న హరిప్రియకి బాగా అలవాటైపోయింది. ఉదయం తల్లి టిఫిన్ పెడుతుంటే హరి పెడుతుందిలేమ్మా అన్నాడు సిద్ధార్థ ఆశ్చర్యంగా. అది ఇందాక దొడ్లో కళ్ళు తిరిగి పడిపోయింది. చేయడం అదే చేసిందిలే అంటూ వడ్డించింది. మరో 10 నిమిషాలకి మెల్లగా మేడ దిగొచ్చిన హరి, అయ్యో మీరే వడ్డిస్తున్నారా అంది నొచ్చుకుంటూ. పర్వాలేదులే, నీ కొంట్లో బాగలేదు కదా. ఇప్పుడు బాగానే ఉందిలేండి అంటూ వంటగదిలోకి వెళ్ళిపోయింది. సిద్ధార్థ హరి తెచ్చిన కాఫీ తాగుతూ పరీక్షగా చూశాడు. ముఖం బాగా పీకుపోయింది. అది చూసేసరికి అతని మనసు చివుకుమంది.
హరిప్రియ ఎందుకిలా అయిపోతుంది అనుకున్నాడు బాధగా. హరి, ఆసుపత్రికి వెళదాంరా. వద్దులేండి, మనిషి అన్నాక రోగం రాకుండా ఉంటుందా? ఏదో పొద్దున కొద్దిగా వాంతులే, కళ్ళు తిరిగాయి అంతే, ఇప్పుడు ఏమీ లేవు అంది ముభావంగా. ఇంతలో సుందర్రావు సూట్ కేసుతో రావడం గమనించి మాట్లాపాడు సిద్ధార్థ. సత్యవతి ఇంత ముఖంతో బావగారికి మర్యాదల్లో పడి, హరి, కాస్త కాఫీ కలిపి మెల్లగా కాస్త ఉప్మా చేయి అంది సంబరంగా. హరిప్రియ టిఫిన్ చేసి కాఫీ కలిపి సత్యవతికి ఇచ్చింది. ఆమె సుందర్రావు గదిలోకి తీసుకుని వెళ్ళిపోయింది. హరి మెల్లగా పైకొచ్చింది. 10 నిమిషాలు పడుకుంటే బాగుండనిపిస్తోంది మనసు. మంచం మీద ఒరిగింది. తన గదిలోంచి సిద్ధార్థ డ్రెస్ చేసుకుని వచ్చాడు హరి గదిలోకి. హరి, ఒంట్లో బాగాలేదా అని అడిగాడు ఆమె మంచం మీద కూర్చుని. ఉలిక్కిపడి కళ్ళు తెరిచిన హరి భరతని చూసి కాస్త భయపడింది. అది గమనించాడు సిద్ధార్థ. ఎందుకు హరి, నన్ను చూసి భయపడతావు? బాధని అణుచుకుంటూ అడిగాడు. హరి మాట్లాడలేదు. వాంతులు ఎప్పటినుంచి హరి? 3 రోజుల నుంచి. చటుకుని ఏదో స్ఫురణకొచ్చి, హరి, వేవిళ్ళా అని అడిగాడు బుగ్గ మీద ముద్దు పెట్టుకుంటూ. హరిప్రియ చొప్పున సిగ్గుపడి దిండులో ముఖం దాచుకుంది. దాంతో అతని అనుమానం నిజమైంది. హరి, ఎన్నో నెల నాకు చెప్పనేలేదేం అని అడిగాడు ముఖమంతా ముద్దులు కురిపిస్తూ. అతని కళ్ళల్లో ఎంతో సంతోషం కనిపిస్తోంది. 3 వచ్చింది. బాబుకి తోడుంటారన్నమాట అంటూ దగ్గరగా తీసుకున్నాడు సిద్ధార్థ. హరి, ఆసుపత్రికి వెళ్లి మందులు రాయించుకుని వద్దాంరా అన్నాడు ప్రేమగా ముంగురులు సవరిస్తూ. హరి తల ఊపి ఊరుకుంది. మరో అరగంటలో శాంతి నర్సింగ్ హోంకి తీసుకువెళ్లాడు. ఆమె పరీక్ష చేసి ద్రోపరుస్తూ మందులు రాసిచ్చింది హరికి. దారిలోనే మందులు కొని ఇంటికి తీసుకొచ్చాడు. బాబుకి తమ్ముడో చెల్లెలో పుడతారట అంటూ కొడుకునెత్తుకునొచ్చి తండ్రికి తల్లికి చెప్పాడు సిద్ధార్థ. అమ్మయ్య, మన సిద్ధార్థ కన్నా 4 పుడితే ఈ వంశంలో ఒంటరి బిడ్డ ఆనవాయితీ తప్పి ఇల్లు కలకలాడుతుంది అంటూ సంబరపడ్డాడు రాఘవేంద్ర ప్రసాద్ దేవకీలు. వేవిళ్లతో బాధపడుతున్న తన పనులేమీ మానలేదు హరిప్రియ. సూపర్వైజర్గా సుందర్రావుని వేసుకోక తప్పలేదు సిద్ధార్థకి. సుందర్రావుకి చపాతీలు తినడం అలవాటు బాగా. రాత్రులు అవే తింటాడు. ఈ అదనంగా వచ్చిన మరో పనితో హరిప్రియ సతమతమవుతోంది. ఒంట్లో బాగున్నా బాగాలేకపోయినా యథావిధిగా అన్నీ చెయ్యాల్సిందే. అదేమని అనేందుకు వీల్లేదు. ఇవన్నీ చక్కగా గమనిస్తూనే ఉన్నాడు సిద్ధార్థ. ఈ చాకరీలతో సతమతమవుతున్న హరిప్రియని చూసి బాధగా నిట్టూర్చాడు. మా చిన్న మరదలు మాట్లాడదు కదా నాతో, సుందర్రావు భోంచేస్తూ అన్నాడు నవ్వుతూనే. హరిప్రియ నవ్వే జవాబుగా ఊరుకుంది. ఆవిడ గారికి చదువుకున్నానన్న గర్వం, అందమైన దానిని అతిశయం, మన బోటి వాళ్లతో మాట్లాడదులే వ్యాఖ్యానించింది సత్య. హరి మౌనంగా ఊరుకుంది. తిరిగి ఎదురు జవాబు హరి ఇవ్వనందుకు మనసులోనే సంతోషించాడు సిద్ధార్థ. ఏం తమ్ముడు గారు, మాకు పార్టీ ఏది? సుందరం ప్రశ్న. దేనికి? ఏటా బిడ్డల్ని కంటున్నారనా? పిల్లాడికి 7 నెలలు, తల్లికి 3 నెలలు. ఒక పక్క దేశంలో జనాభా పెరిగిపోతుంది అని అంతా గోల పెడుతుంటే వీళ్ళకసలు బుద్ధి లేదు. సత్య పెళుసుగా అంది. హరిప్రియ మనసు చివుకుమంది. నీళ్లు నిండిన కళ్ళతో సిద్ధార్థ వంక ఒకసారి చూసింది. ఆమె ఆవేదనను గుర్తించిన సిద్ధార్థ మనసులోనే బాధపడి, హరి, పెరుగువై, నాకు అవతల టైం అయింది అన్నాడు మామూలుగానే. హరిప్రియ మరేమనకుండా వడ్డించి యువతలకొచ్చేసింది. ఇవన్నీ బాగానే ఆలకిస్తున్నాడు రాఘవేంద్ర ప్రసాద్. అతనికి మాత్రం భుక్కుమంటోంది. కొడుకు అలా ఎందుకు మౌనం వహిస్తున్నాడో కూడా అంతుచిక్కడం లేదాయనకి. హరిప్రియ చాలా పెందలాడే లేవడం, వారానికి ఒక్కసారే శుక్రవారం చేసుకునే పూజ శనివారం, సోమవారం అంటూ అదనంగా ప్రారంభించి ఉపవాసాలుండడం ప్రారంభించింది. మొదట్లో సిద్ధార్థ గమనించకపోయినా 2 వారాలు తిరిగేసరికి చక్కగా గ్రహించాడు. ఈ వారాల పేరుతో కటిక ఉపోషం ఉంటున్న భార్యను చూసి, హరి, నీకీ భక్తి మోతాదు మించుతోంది అన్నాడు విసుగ్గా. ఈ ఇంట్లో అంతా నీ మాటేలాగుంది? కడుపుతో ఉన్నవాళ్లు కటిక ఉపవాసాలు చేయడం మా ఇంట వంట లేదు అంటూ అందుకుంది దేవకి. నా మాటేముంది అత్తయ్యగారు, స్వతంత్రించి నేనేమీ చేయడం లేదు కదా. ఉపోషాలంటే నాకు సంబంధించింది. ఇతరులెవ్వరినీ బాధించంది. మీకు నా వల్ల ఏ విధంగానైనా లోటు జరిగి కష్టం కలిగితే చెప్పండి అంది మెల్లగా. దేవకి మాట్లాడకపోయినా సత్య ఊరుకోలేదు. నేను ఆనాడే చెప్పాను, కొన్నాళ్లు పోతే అత్తనే మామని కూడా వేపు తింటుందని. నేను చెప్పినట్లుగానే అత్తగారిని కూడా ఈ రోజు అనేసింది. నేను తప్పుగా ఏమనలేదు అంది హరిప్రియ. తప్పొప్పు తెలియాల్సింది మాకు, నీకు కాదు. నీకు రాను రాను మునితనం పెరుగుతోంది. ఎన్నిసార్లు చెప్పినా బుద్ధిరాది జన్మకు తీక్షణంగా అన్నాడు సిద్ధార్థ. అవును, అందుకే ఈ జన్మనింతటితో చాలించుకోవాలనుకుంటున్నాను విరక్తిగా అంది హరి. ఆ మాటకి ఉగురుడయ్యాడు సిద్ధార్థ. లేచి కంచం గిరాటేసి హరిప్రియని జడపట్టుకుని వీపు మీద 4 గుద్ది పైకి వెళ్ళిపోయాడు చరచరా. ఈ హఠాత్ పరిణామానికి చేష్టలుడిగి చూడసాగారు అంతా. తెప్పరులుకున్న దేవకి, ఏదో రగడ చేయకుండా ఉండవు. వాడేమో అన్నం తినకుండా వెళ్ళిపోయాడు. ఎంత బియ్య చదివితే మటుకు ఎంత పొగరా?
క్రోధంగా అడిగింది దేవకి. ఎన్నడూ మాట తోలని అత్తగారు కూడా తనని చీటికి మాటికి అంటూ ఉంటే తన బ్రతుకు ఎంత తేలికైందో బాగా గ్రహించింది హరిప్రియ. చి వెధవ జన్మ, చస్తే పీడ పోతుంది అనుకుంది మనసులో. గుమ్మం యువతలుగా వచ్చిన రాఘవేంద్ర ప్రసాద్ అంతా చూస్తూనే ఉన్నాడు. అతని హృదయంలోని బాధని ఎవరూ గ్రహించలేదు. ఎప్పుడూ నవ్వుతూ తుళ్ళుతూ ఉండే హరిప్రియ ముఖం కమిలిపోయి గంభీరంగా తిరుగుతుంటే చూస్తున్న ఆయన హృదయం బాధతో విలవిల్లాడసాగింది. మీ వాళ్ళు కట్నం ఇవ్వడం మాట అటుంచి నీకు ఒంటి నిండా నగలన్నా పెట్టలేదేం అంది దేవకి ఒకనాడు హరిప్రియని. ఎలాగో మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు, మనం చూసిన పిల్ల అయితే కట్నం కూడా బోల్డొచ్చేది అంది దేవకి హరిప్రియ ఎదుట భరతతో. ఇవన్నీ మరింత కొంగదీశాయి హరిప్రియని. సత్యవతి హేళనలు, సుందర్రావు ఎక్కిరింపులు, అత్తగారి సాధింపు, భర్త కర్కసత్వం చాలా బలంగా దెబ్బతీశాయి హరిప్రియకి. పిల్లాడి మీద మమకారం కూడా తగ్గించేశాయి. ఇంకే మానసిక సంఘర్షణ భరించలేనుకుంది. తన మనస్థితినంతా డైరీలో రాసుకుంది. ఉదయం లేచి మామగారి గదిలోకి వెళ్ళింది. అప్పటికి 7:30 అయింది. మామగారు గదిలో లేరు. కాస్త గోడ పట్టుకుని నడుస్తోన్న ఆయన కాలకృత్యాలకి బయటికే వెళుతున్నాడు. మెల్లగా ఆయన మందుల బీరువా తెరిచింది. అందులోని స్లీపింగ్ టాబ్లెట్లు తీసి అల్మరా మూసి వెనుతిరిగి నిలువున నీరైంది. మర్యాదగా నువ్వు తీసిన వస్తువులయ్యి నిప్పులు కూసే కళ్ళతో అడిగాడు సిద్ధార్థ. హరిప్రియ సీసాను పిడికిలతో గట్టిగా బిగించి పక్కనుంచి పైకి వెళ్ళిపోవడానికి ప్రయత్నించింది. అవేమీ నెరవేరనీయలేదు సిద్ధార్థ. ఇస్తావా ఇవ్వా అంటూ చేయి పట్టుకుని మెలిపెట్టాడు. బాధగా అరిచింది హరి. ఆసరికి అంతా పోగయ్యారక్కడ. ఆమె చేతిలోంచి సీసాను లాక్కుని, నీకెంత ధైర్యం, ఆ మాత్రలు మింగి చావాలనుకుంటున్నావన్నమాట బెబ్బులిలి అరిచాడు సిద్ధార్థ. హరి నిస్సహాయంగా చూసి, నన్ను చావనియండి, నా వల్ల మాట పూర్తి కానీలేదు సిద్ధార్థ. చచ్చి నా ఇంటికి నాకు అప్రతిష్ట తీసుకురావాలనా నీ ఉద్దేశం? అంత కష్టం ఏమొచ్చింది తల్లి నీకు? నువ్వు ఇలాంటి పనులు చేస్తే మాకెంత తలవంపులు. మా వంశాన ఏనాడు లేవి ఇలాంటి దౌర్భాగ్య బుద్ధులు ఏసడించింది దేవకి. రాఘవేంద్ర ప్రసాద్ కల్పించుకుని, నోరు మూసుకో దేవకి, ఇష్టం వచ్చినట్లు మీరు ఆ పిల్లని కాల్చు తింటున్నారు. నా ఎదురుగానే నువ్వు అనేకసార్లు ఆ పిల్లని సూటిపోటిగా అన్నావు మండిపడ్డాడు ఉనికే దేహంతో. సిద్ధార్థ ఆ మాటకి లోపల ఆశ్చర్యపోయాడు. తను వెళ్ళాక తల్లి సత్యవతి హరిప్రియని చెండుకు తింటున్నారని ఆ క్షణంలో తట్టింది. ఇలాంటి పనులు మళ్ళీ ఇంట్లో తలపెట్టావా చూడు ఏం చేస్తాను. హరిప్రియని విసురుగా నెట్టి వెళ్లబోయి టక్కున ఆగిపోయాడు. ఎప్పుడొచ్చాడో డాక్టర్ సిద్ధార్థ చేష్టలుడికి చూస్తున్నాడు. అలాగే భర్త నెట్టేసరికి కింద చెతికిలబడిన హరి బాధగా అరిచింది. చూడండి మిస్టర్, ఆమె గర్భవతి అన్న విచక్షణ జ్ఞానం లేకుండా తోయడం మంచిది కాదు. వెళ్ళండి, ముందావిని ఆసుపత్రికి తీసుకెళ్ళండి. ఆ ఇంజెక్షన్ కూడా రాఘవేంద్ర ప్రసాద్కి ఇవ్వకుండా అట్నుంచి అటే వెనుతిరిగి వెళ్లి కారు స్టార్ట్ చేశాడు శ్రీధర్ బాధాతప్త హృదయంతో. శ్రీధర్ అన్న మాటకి జ్ఞానోదయమైనట్లు గబాలను హరిప్రియ దగ్గరకొచ్చి ఆమెను ఎత్తుకుని పైకి తీసుకువెళ్లి మంచం మీద పడుకోబెట్టాడు సిద్ధార్థ. అతనికి హరిప్రియను చూస్తుంటే కళ్ళలోంచి ఊపుకొస్తోంది కన్నీరు. ఎంత పనిచేసింది హరి. తను చూడకపోతే ఆ మాత్రలు పైకి పట్టుకెళ్లి తిని ప్రాణం పోగొట్టుకుని తన జీవితం అంధకారం చేసేదే. హరి, డాక్టర్ని పిలిపించినా నువ్వు నెమ్మదిగా రాగలవా? వద్దండి, ఏది వద్దు, కొద్దిగా నడు నొప్పి చేసింది అంతే, కాసేపు ఆగితే తగ్గిపోతుంది అంటూ మెల్లగా ఒత్తిగిల్లి పడుకుంది హరి. సిద్ధార్థ లోపలే నిట్టూర్చి ఊరుకున్నాడు. భగవాన్ దయతలిచి సహజంగానే నన్ను చావని అని మనసులోనే దండం పెట్టుకుంది హరి. హరిప్రియని సిద్ధార్థ చీటికి మాటికి కొడుతుండడంతో మరో 4 భర్త మీద చెప్పి మనసు విరిచేస్తే తనకు ఆమె లొంగుతుందేమోనని దారులు వెతకసాగాడు. పెళ్లి పెటాకులు లేని ఏకాకి సుందర్రావు. సామాన్యంగా సిద్ధార్థ కంటే పావుగంట ముందే బయలుదేరతాడు ఫ్యాక్టరీకి. కారులో మీతో తీసుకెళ్ళండి అన్న సత్యమాట లక్ష్య పెట్టలేదు సిద్ధార్థ. సిద్ధార్థ లేనప్పుడు మెల్లగా హరిప్రియతో సానుభూతి వాక్యాలు పలుకుతూ ఏదో నెపంగా మాట్లాడడానికి ప్రయత్నించసాగాడు. ఇది బొత్తిగా గిట్టలేదు హరిప్రియకి. కాఫీ అందుకుంటూ చేతివేళ్లు తగిలించడం, గబుక్కున బాబుని హరిప్రియ చాకులోంచి ఎత్తుకోవాలని ప్రయత్నించడం చేస్తుంటే హరికి పిల్లికి చెలగాటం, ఎలకకి ప్రాణ సంకటంలా తయారైంది పరిస్థితి. భర్త తన పట్ల అవలంబించిన వైఖరి వల్లే సుందర్రావుకి లోకువయ్యి ఇలా మీద చెయ్యి వేయాలని చూస్తున్నాడని గ్రహించిన హరి చెప్పను లేక చెప్పకుండా ఊరుకోని లేక నానా బాధ పడసాగింది. పనైపోగానే పిల్లాన్ని తీసుకుని మామగారి గదిలోనో లేకపోతే పూజా మందిరంలోనో కూర్చోవడం ప్రారంభించింది. డైరీలో రాసుకుని కాసేపు ఏడ్చి మనసు స్వాంతన కలిగించుకోవడం తప్ప ఆమెకి దిక్కు లేకుండా పోయింది. ఇంట్లో ఇవన్నీ ఆమెలో మనోవేదన కింద మారి నానాటికి క్షీణించిపోసాగింది. తిండి తిప్పలు మాని పెదవిప్పి ఎవరితోనూ పలకక నానాటికి సృష్టించిపోతున్న హరిప్రియని చూసి కళ్ళంబడి నీళ్లు పెట్టుకున్నాడు రాఘవేంద్ర ప్రసాద్. తల్లి, లక్ష్మీదేవి లాంటి నిన్ను నా కొడుకు చంపు తింటున్నాడు.
నీకు తీరని అన్యాయం చేస్తున్నాడు. ఒక ఆడదాని నిండు ప్రాణం నా కొడుకు తెలివిహీనతకి బలైపోతున్నందుకు నేనేం చెప్పుకోను తల్లి నా బాధ అని బొటపట కన్నీరు కార్చారు. పైకి ఏమీ అనలేకపోయాడు. నెలల నిండుతోన్న హరిప్రియ కూచికి పొలాలు అయిపోతే దేవ కూడా భయపడింది. సిద్ధార్థకి ఫ్యాక్టరీ గొడవలు ఎక్కువయ్యి రాత్రి పొద్దుపోయి వస్తున్నాడు. హరిప్రియకి ఆయాసం ఎక్కువైంది. 8వ నెల పడేసరికి సిద్ధార్థ్ హైదరాబాద్ వెళ్లాల్సి వచ్చింది. 10 రోజులన్నా పడుతుంది హరి, జాగ్రత్త అన్నాడు వెళుతూ. త్వరగా రండి అంది కళ్ళనీళ్లు పెట్టుకుని. అడుగు తీసి అడుగు వేయలేక ఆయాసంతో బాధపడుతున్న హరిప్రియ తన జీవితం చరమాంకానికి వచ్చిందని గ్రహించింది. మేడమెట్లు ఎక్కలేక పని మనిషితో చిన్న మంచం గెస్ట్ రూమ్లోంచి తెప్పించుకుని వీధి గదికి యువతల హాల్లో వేయించుకుంది. అక్కడే పడుకోవడం చూసి ఇదేంటే అంది దేవకి. నేను పైకి వెళ్లేను అత్తయ్యగారు, నేనిక బ్రతుకుతానా పెడతానా? ఏ వేళప్పుడు ప్రాణం పోయినా పైనుంచి నన్ను తీసుకురావాలి, ఇల్లు పాడైపోతుంది అంది మెల్లగా. అవే మాటలు అంది కాస్త భయపడి దేవకి. కిందకు మంచం మరిపించుకున్నాక పూర్తిగా తిండి మానేసింది హరి. ఈ పిల్లాన్ని మీరు కాస్త మీ బిడ్డలాగే చూసుకోండి అత్తయ్య, వీడిని మీ చేతిలో పెడుతున్నాను, నా మీద కోపం వాడి మీద చూపించకండి అంది ఏడుస్తూ హరి. దేవకికి ఏమనేందుకు మాటలు రాలేదు. ఏమింక బతకదు అని నిర్ధారించుకుంది. సిద్ధార్థ వెళ్లి 10 రోజులైంది. హరికి 9వ నెల ప్రవేశించింది. ఆ రోజు అసలు లేవలేదు హరి. కిట్టుకు కబురు పంపింది. దేవకి పిల్లాన్నెత్తుకుని కొడుకు రాకకో నిరీక్షిస్తోంది. హరిప్రియ పరిస్థితి ఆమెకు భయంగా ఉంది. భార్యాభర్తల గొడవ ఆనాడు ప్రత్యక్షంగా చూసిన డాక్టర్ శ్రీధర్కి ఎందుకో మనసుకి విరక్తి అనిపించి తను రావడం మానేశాడు. ఎంత గొప్పిల్లాలు దొరికినా మగవాళ్ల బుద్ధి ఎంత క్రూరంగానే ఉంటుందేమో. ఛీ, అంత అందమైన అమ్మాయిని అన్ని బాధలకి గురి చేయడానికి మనసు ఎలా ఒప్పింది? సిద్ధార్థ ఏదో ఆదర్శమూర్తి, వారిది అంతకంటే అన్యోన్య దాంపత్యమని భావించిన తనకి ఆనాటి సంఘటన మనసును కలిచివేసింది. ఆ కేసు వదిలేశాడు. ఆయాసం ఎక్కువైన హరి, అత్తయ్యగారు, సుందరం గారిని ఆయనకి టెలిగ్రామ్ ఇవ్వమని చెప్పండి, ఆఖరిసారిగా నాకు ఆయన్ని చూడాలనుంది అంది. ఆ వాలకం చూసేసరికి దేవకికి భయంతో ముచ్చెమటలు పోసాయి. సుందర్రావు, అడ్రస్ తెలిస్తే అబ్బాయికి టెలిగ్రామ్ ఇవ్వబోవు, ఆ పిల్ల చూడాలంటోంది వాణ్ణి, దాని పరిస్థితి ఏమీ బాగలేదు అంది గద్గద స్వరంతో. ఇంతలో బయట కారు ఆగిన చప్పుడయి వరండాలోకి వచ్చింది. కారు దిగుతున్న కొడుకుని చూసేసరికి గుండెలు కాస్త కుదుటపడి, వచ్చావనైనా, నీకు టెలిగ్రామ్ ఇమ్మంటున్నాను ఇప్పుడే అంది బాధగా. ఆ మాటకి హడలిపోయాడు. టెలిగ్రామ్ దేనికమ్మా? హరి కులాసాగా ఉందా? ఆదుర్దాగా అడిగాడు. లేదు నాయనా, దాని పని ఏమీ బాగాలేదు. తల్లి మాటలకి హాల్లోకొచ్చి టక్కున ఆగిపోయాడు. దుప్పటి కప్పుకున్న హరిని గుర్తించడం లేదు సిద్ధార్థ. ఎవరక్కడ పడుకుంది? తెల్లబోయి అడిగాడు. భర్త కంఠం విని కళ్ళు తెరిచిన హరి మెల్లగా లేచింది. హరిప్రియ నాయనా. తల్లి మాటకి బెత్తరపోయి, హరి, ఎక్కడ పడుకున్నావేం అంటూ దగ్గరగా వచ్చి మృత్యుదేవతతో పోరాడుతున్నట్లున్న హరిని చూసి నిలువునా కూలిపోయాడు. హరి, హరి, ఇలా అయిపోయావుటి అని అడిగాడు కళ్ళనీళ్లతో ఆవేదనగా. ఇవి నా తుది క్షణాలు కావచ్చు. నాకు ఉదయం నుంచి మిమ్మల్ని చూడాలని మనసులో ఆరాటంగా ఉంది. చివరికి చూడకుండానే చచ్చిపోతాననుకున్నాను. ఆ భగవంతుడి దయ వల్ల నన్ను చూడ్డానికి వచ్చారు. మీ చేతుల మీదుగా పోయే అదృష్టం. వినలేక టక్కున ఆమె నోరు మూశాడు సిద్ధార్థ. హరి, అలా అనుకో, నిన్ను చూలాలివి అన్నాడు కన్నిటిని ఆపుకొని. హరి పేలవంగా నవ్వింది. హరి, ఎక్కడ పడుకున్నావు దేనికి? పైన పడుకోబెడతాను. ఎన్నడైనా మేడ దిగొచ్చావా? ఇలా హాల్లో పడుకోవడం ఏమిటి? నేను బ్రతకను, పైకి తీసుకెళ్లడం అనవసరం, ఇలాగే నన్ను వెళ్ళిపోనియండి ఆయాసంగా అంది. అది చూసి కంపించిపోయి, అమ్మా, బాబుని చూస్తుండు, హరిని ఆసుపత్రిలో అడ్మిట్ చేసొస్తాను అన్నాడు రుద్ధకంఠంతో. దేవకికి కళ్ళల్లో నీళ్లు తిరగ్గా భర్తకి చెప్పాలని గదిలోకొచ్చింది. హరిప్రియ లేచి నిలబడాలని చూస్తూ, ఒక్కసారి నన్ను మామయ్య గారి గదిలోకి తీసుకెళ్ళండి, ఆయనకి నమస్కరించి వస్తాను. మెల్లగా తండ్రి గదిలోకి తీసుకువెళ్లాడు. మామగారి పాదాలకు నమస్కరించి, మామయ్య గారు, నేను వెళ్ళిపోతున్నాను. ఇంకా నేను తిరిగి రాకపోవచ్చు. వచ్చినా మాట్లాడగలిగే పరిస్థితుల్లో ఉండకపోవచ్చు. నేను ఉన్నన్నాళ్ళు మా నాన్నగారిని అభిమానించారు. ఎప్పుడైనా ఈ దౌర్భాగ్యుల్ని తలుచుకోండి అంది ఏడుస్తూనే. అలా అనకమ్మా అన్నాడు రాఘవేంద్ర ప్రసాద్ ఏడుపు ఆపుకొని. అత్తయ్య, మీ అబ్బాయికి నేను కట్నం తేలేకపోయాను. మీ హోదాకి తగిన నగలు పుట్టింటి నుంచి తేలేకపోయాను. నేను ఇంక ఎలాగూ బ్రతకను. మీ జమీందారీ ఫాయికి తగిన అమ్మాయిని తెచ్చుకుని ఆయనకి పెళ్లి చేయండి. నా పిల్లల్ని బిడ్డల్లేని ఎవరికైనా ఇచ్చేయండి, అంతే నేను కోరేది అంటూ నమస్కరించి బయటకు అడుగు వేసింది. తల్లి ఏ కారణంగా హరిప్రియని తూష్ణీభావంతో చూసింది, ఈ మాటతో అర్థమైన సిద్ధార్థకి ఒళ్ళు మండిపోయింది. ఆ క్షణంలో తల్లిని చూసేసరికి సిద్ధార్థ కళ్ళనీళ్లతోనే హరిప్రియని కారులో పడుకోబెట్టి శాంతి నర్సింగ్ హోమ్కి తీసుకువెళ్లాడు. హరిప్రియని చూసి డాక్టర్ శాంతి నిర్ఘాంతపోయింది. ఇదేంటండి, పరిస్థితి ఇంత విషమించేదాకా ఎలా ఊరుకున్నారు అంది కోప బాధం మిళితమయ్యి.
నేను 10 రోజులుగా క్యాంపుకి వెళ్ళాను. అప్పటికి బాగానే ఉంది. నేను వచ్చేసరికి ఇలా అయిపోయింది. నేను అన్ని మందులు రాసిచ్చానే, ఒకటి వాడలేదా మీరు? మీరు రాసిచ్చినవన్నీ కొన్నాను. ఏదీ మానలేదు అన్నాడే గాని హరిప్రియ ఆ మందులు వాడిందా లేదా అన్న సందేహం కలిగింది. ఏమైనా పరిస్థితి చాలా సీరియస్ గానే ఉంది. మీ అదృష్టం అంది లోపలికి తీసుకువెళ్ళిపోతూ. ఎంత డబ్బైనా సరే డాక్టర్, నా భార్యని బ్రతికించండి. చిన్నపిల్లాళ్ళ బౌరు అన్నాడు సిద్ధార్థ. చూడండి మిస్టర్ సిద్ధార్థ్ గారు, మా శక్తివంచన లేకుండా పనిచేస్తామే గాని ఆయుర్దాయం తెచ్చుకోలేం కదా, అది మీరు గ్రహించాలి అంటూ లోపలికి వెళ్ళిపోయింది. సిద్ధార్థ కుప్పకూలిపోయాడు. అతనికి డాక్టర్ మాటలతో పూర్తిగా నిరాశ కలిగింది. ఇంకా హరి బ్రతకదన్న నిర్ధారణకొచ్చాడు. అతనిలో అన్ని రోజుల నుంచి అణుచుకుంటూ వస్తున్న బడబాలనం బద్దలైంది. హరి, నువ్వు లేందే నేను బ్రతకలేను అనుకుని వెక్కి వెక్కి ఏడ్చాడు. నర్సొచ్చి ఈ మందులన్నీ వెంటనే తీసుకురమ్మన్నారు అంటూ కాగితం ఇచ్చింది. కళ్ళు తుడుచుకుని వెంటనే మందులన్నీ తెచ్చిచ్చాడు. చూడండి సిద్ధార్థ్ గారు, ఇవన్నీ మెటర్నిటీ వార్డులు కదా. ప్రస్తుతం మీ మిస్సెస్ నిద్రపోవడానికి మందిచ్చాం. రేపు ఉదయం దాకా ఆమె లేవరు. మీరింటికి వెళ్ళండి. ఏదన్నా అవసరం వస్తే ఫోన్ చేస్తాం. ఇష్టం లేకపోయినా ఇంటికి వెళ్ళిపోయాడు సిద్ధార్థ. ఎలా ఉందిరా? బతకడం కష్టమేనన్నారు అంటూ పైకి వెళ్ళాడు. అసలు హరి మందులవి వాడింది లేంది చూడాలని ఆమె అల్మరా తలుపు తీశాడు. మందులన్నీ అలాగే చెక్కు చెదరకుండా ఉన్నాయి. పక్కన డైరీలు అగిపెట్టే కనిపించాయి. అంటే హరి ఆ డైరీని తగలబెట్టాలనుకుని ఏ కారణం చేతో వీలు పడక ఆపేసుంటుంది. మెల్లగా డైరీలు తీసి చదవసాగాడు. సిద్ధార్థను చూసినప్పటి నుంచి ఆమెలో కలిగిన భావాలు చాలా అందంగా రాసుకుంది. రాను రాను ఆమె మనసులో ఏ విధంగా వేదన చోటు చేసుకుంది చదువుతుంటే కళ్ళల్లో నీళ్లు తిరగసాగాయి. తనని చాలా వెరిగా ప్రేమించింది హరి. తన తిట్లు దెబ్బలు సున్నితమైన ఆమె హృదయంపై దెబ్బతీశాయి. అవి నలుగురు ముందు అవమానంగా భావించి కుంగిపోయింది. తల్లి తను హరిని కొట్టి అవమానపరిచిన కారణంగా ఆమంటే చిన్నచూపు కలిగి కట్నం కానుకల పేరుతో సూటీపోటీ మాటలు విసిరింది. మరో 4 సమిదలు ఎప్పుడు వేద్దామా అని ఎదురు చూస్తుండే సత్యకి మంచి అవకాశం కలిగి ఆమె వంతు మాటలు ఆ మండం వీటన్నిటి మధ్య హరి ఎలా నలిగిపోయి అన్నం మాని దిగులుతో కుంగిపోయింది చదువుతుంటే అందర్నీ చంపి పారేయాలి అన్నంత కక్ష రేగింది సిద్ధార్థలో. అన్నింటికంటే ఆఖర్న ఆమె రాసుకున్న మాట, నా భర్త ఇంట్లోనే నాకు రక్షణ లేకుండా పోయింది. సుందర్రావు కబళించాలని సిద్ధంగా కాచుకుని ఏదో నెపం పెట్టి చెయ్యందుకోవాలని ప్రయత్నిస్తుంటే ఈ లంకంతింట్లో ఎక్కడ తలదాచుకోవాలో తెలియక పూజామందిరంలో చేరి భగవంతుడినే శరణు కోరుతున్నాను. ఆయన చెప్పినా విని సరిగ్గా అర్థం చేసుకుంటారన్న ధైర్యం లేదు. భగవాన్, నన్నింకా పరీక్షించకు. నీ 7 కొండలు దిగొచ్చి నన్ను తీసుకువెళ్ళిపో అంటూ దీనాతి దీనంగా ఆమె రాసుకుంది చదివి బౌరుమన్నాడు సిద్ధార్థ. హరి, ఎంత మనక్లేశం అనుభవించావు. దుర్మార్గుడా, నా భార్యపై కన్ను వేశావా? నీకెంత ధైర్యం? హరి, నన్ను క్షమించు. నేను తొందరపడి నీపై చేయి చేసుకుని నీ మనోవేదనకు కారణమయ్యాను అనుకుని తలగడ తడిసిపోయేలా ఏడవసాగాడు సిద్ధార్థ. ఆ రాత్రంతా ఇంచుమించు జాగారం చేశాడు. తెల్లవారుతూనే గబగబా మొహం కడుకుని ఫ్లాస్క్లో కాఫీ పోయించాడు కిట్టు చేత. అమ్మా, నేను ఆసుపత్రికి వెళుతున్నాను. హరి కులాసాగా ఉంటే సరి. ప్రమాదం ఏమన్నా జరిగితే నా పిల్లల్ని తీసుకుని నేను ఈ దేశమే వదిలి వెళ్ళిపోతాను. అంతేగాని మీరేమన్నా భ్రమపడుతున్నారేమో. డబ్బుతో వచ్చే మరో పిల్లని నాకు చేర్చని, అవేమీ నెరవేరవు అని గట్టిగా చెప్పి కారులో కూర్చున్నాడు. కొడుకు మాటలకు మాన్పడిపోయింది దేవకి. హరిప్రియ చావు కొడుకు దూరం అయితే ఇంక ఇంట్లో ఉండేదేమిటి? రాఘవేంద్ర ప్రసాద్ ఈ మాటలు ఆలకించి మనసులోనే కాస్త సంతోషించాడు. ఎలా ఉంది డాక్టర్? ఆదుర్దాగా ప్రశ్నించాడు సిద్ధార్థ. ఇప్పుడే ఆమె లేచి మిమ్మల్ని అడుగుతున్నారు అంటూ పక్కకు తప్పుకుంది డాక్టర్. హరి ఎలా ఉంది అని అడిగాడు ఆమె పక్కనే కూర్చుని. కాస్త నయంగానే ఉన్నట్లుంది. బాబు ఏడుస్తున్నాడా? మెల్లగా అడిగింది హరిప్రియ. ఇంకా వాడు లేవలేదు. మొహం కడుక్కుంటావా? కాఫీ తాగుదు గాని. మొహం కడుక్కున్నాను అంది. అయితే కాఫీ తాగు అంటూ గ్లాసులో పోశాడు సిద్ధార్థ. ముందు మీరు తాగండి అంటూ అతని నోటి దగ్గర ఉంచింది. సిద్ధార్థకి ఆ క్షణం ఎంతో హాయి కలిగింది. హరికి తన మీద వేసమెత్తు కూడా ప్రేమ తగ్గలేదు అనుకుంటూ కాఫీ తాగాడు. హరిప్రియ కూడా కాఫీ తాగింది. మీ అన్నయ్యకి ఫోన్ చేయమంటావా? చేయండి అంది దిండుకు చేరగలు పడుతూ. నర్సు వచ్చి ఇంజెక్షన్ ఇచ్చింది. ఎక్స్రే తీయాలన్నారు డాక్టర్ గారు. నర్సు మాటకి తలాడించాడు. ఆనా కావిడి గారితో మాట్లాడతాను. పళ్ళు పళ్ళరసాలు బాగా పెట్టాలి అంది నర్సు నవ్వుతూ. హరిప్రియ మౌనం వహించింది. నర్సు వెళ్ళిపోయాక ఇప్పుడు పళ్ళు పళ్ళరసాలు నాకేం వద్దులండి. హరి, చిన్నపిల్లల పెంకితనం చేయకు. నోట్లో బలవంతంగా పోయాల్సి వస్తుంది. బాబుని తీసుకొచ్చి ఒకసారి చూపిస్తారా? చూపిస్తాను. నువ్వు విశ్రాంతిగా ఉండు. లేనిపోని ఆలోచనలు మనసులో పెట్టుకోకు అన్నాడు. సిద్ధార్థ ఇంటికి వెళ్లి నిరంజన్కి ఫోన్ చేశాడు.
బాబుకి స్నానం చేయించిన దేవకి నేను కూడా వచ్చి చూస్తానురా అన్నంతో తల్లిని బాబుని తీసుకుని ఆసుపత్రికి వచ్చాడు. అక్కడ డాక్టర్ శాంతితో పాటు డాక్టర్ శ్రీధర్ కూడా ఉన్నాడు హరిప్రియ గదిలో. హరిప్రియకి ఏమైందోనని హడలిపోయారు. కళ్ళు మూసుకుని పడుకునుంది హరి. సిద్ధార్థ అదిరే గుండెతో విష్ చేశాడు. శ్రీధర్ సిద్ధార్థని పిలిచి ఈ మందులు తీసుకురండి అంటూ కాగితం రాసిచ్చాడు. వెంటనే బాబుని తల్లికి అప్పగించి కారులో వెళ్లి మందులు తెచ్చిచ్చాడు. ఆ సరికి నిరంజన్, అతని భార్య వాసవిలతో పాటు హరిప్రియ తండ్రి విష్ణువర్ధనరావు, తల్లి వరలక్ష్మి కూడా ఉన్నారు. ఆ సరికి పరిచయాలయ్యాయి కనుక తల్లే చెప్పింది, మీ అత్తగారు మామగారు వచ్చారా అని. విష్ణువర్ధనరావు డాక్టర్ శ్రీధర్ని చూసి విష్ చేశాడు. మీరెలా వచ్చారేమిటి అని అడిగాడు ఆశ్చర్యంగా శ్రీధర్. హరిప్రియ మా అమ్మాయి. ఐసి, వారికి ఎంతవరకు ఫ్యామిలీ డాక్టర్గా నేనే ఉన్నాను, కానీ మీ అమ్మాయి సిద్ధార్థ్ గారి వైఫ్ అని తెలీదు. మా పిల్ల బ్రతుకుతుందా బాబు? కళ్ళనీళ్లతో అడిగింది వరలక్ష్మి. సాయంత్రం పరిస్థితిని బట్టి గానీ నిర్ణయించలేం, డాక్టర్ శ్రీధర్ జవాబిచ్చాడు. అతను అరగంట ఆగి మరో ఇంజెక్షన్ ఇచ్చి వెళ్లిపోయాడు. అల్లుడితో కాసేపు సంభాషించి కూతురు దగ్గరికి వెళ్లారు. అమ్మా హరి. కళ్ళు తెరిచిన హరిప్రియ తల్లిదండ్రులను చూసి మెల్లగా లేచి, నేను ఎలాగో పోతానని ఆఖరిసరిగా చూడాలని రాత్రి నుంచి అనుకుంటున్నాను. మీకు ఫోన్ చేయమన్నాను, ఆయన ఫోన్ చేశారా? ఆయాసంగానే అడిగింది హరి. చ, అవేం మాటలు తల్లి, అతను ఫోన్ చేస్తేనే మాకు తెలిసింది అన్నారు కన్నీళ్లు తుడుచుకుంటూ. సిద్ధార్థ్ వచ్చి ఈ పళ్ళరసం తాగు అంటూ గ్లాస్ అందించాడు. హరి మెల్లగా తాగింది. ఇడుగో బాబు. చటుక్కున అందుకని వాడి బుగ్గలు రెండు ముద్దు పెట్టుకుంది. బాబుని తల్లందుకుంది. కాసేపుండి నిరంజన్, వాసవి ఇంటికి వెళ్ళిపోయారు. బాబుని తల్లికిచ్చి ఇంటికి పంపాడు. హరిప్రియకి కాసిని పాలు తాగించి విష్ణువర్ధనరావు, వరలక్ష్మి మళ్లీ సాయంత్రం వస్తామని ఇంటికి వెళ్లారు. ఆ సాయంత్రానికి కాస్త ఆశాజనకంగా కనిపించింది పరిస్థితి. ఇంజెక్షన్స్, మందులు అతి శ్రద్ధగా వాడుతున్నారు అంతా.